హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాగి పిల్లలందరూ సదాశివం అందరూ హాల్లో ఉంటారు. అప్పుడే కార్ సౌండ్ రావటంతో బయటికి చూస్తారు. అప్పుడే కార్లో నుండి వినోద్ దిగుతూ ఉంటాడు. పిల్లలందరూ బయటికి వస్తూ ఉంటారు. ఇక పిల్లలతో పాటు అమర్, నిర్మలమ్మ, సదాశివం అందరూ కూడా బయటికి వస్తారు. వెంటనే పిల్లలు హాయ్ బాబాయ్ అంటూ విష్ చేస్తూ మాట్లాడుతూ ఉండడంలో అంజు ఎలా ఉన్నావురా అనే వినోద్ కూడా అంజుని ఎత్తుకొని పిల్లల్ని ముద్దలాడుతూ ఉంటాడు. అప్పుడే అమర్ అక్కడికి రావడంతో అన్నయ్య అంటూ ఒక్కసారిగా వినోద్ అమర్ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అలా వినోద్ అమర్ని హగ్ చేసుకున్నప్పుడు వినోద్ ఫీలింగ్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్గా నెగిటివ్గా చూపిస్తారు. సారీ అన్నయ్య, నేను వదిన చనిపోయినప్పుడు రాలేకపోయాను. నేను వదిన్ని చిట్ట చివరిసారి చూడలేని అన్లక్కీ ఫెలోని అన్నయ్య. అసలు వదిన లేని ఈ ఇంటిని, అసలు సంతోషంగా లేని నిన్ను చూడాలి అంటే నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య. వదినని పోగొట్టుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఇంకెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అని వినోద్ అంటాడు. అప్పుడే అనామిక హారతి ప్లేట్ పట్టుకొని అక్కడికి వస్తుంది. ఇక వినోద్కి హారతి ఇస్తూ దిష్టి తీస్తూ ఉంటుంది. అయితే వినోద్ మాత్రం అనామిక వైపు కళ్ళార్పకుండా తదేకంగా చూస్తూ ఉంటాడు. ఇదంతా మనోహరి గమనిస్తూ, అదేంటి ఈ వినోద్ ఈ అనామికని ఇలా చూస్తున్నాడు, కొంపతీసి గుర్తుపట్టాడా ఏంటి అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి వినోద్ అనామిక వైపు ఎందుకు తదేకంగా చూస్తున్నాడు? ఈ ప్రోమోలో అయితే భాగ్యని చూపించారు. భాగ్య ఏం చేస్తుంది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.